Yes, good evening, one and all. So, welcome back to our session. So, today in this session, we are going to discuss about the continuation topic of the previous video class session. So, already మనం ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్లో డిఎస్సి అండ్ సిటెట్కి సంబంధించినటువంటి సైకాలజీ సబ్జెక్ట్లో సోషలైజేషన్ అనే ఒక కాన్సెప్ట్ని మనం కవర్ చేసుకోవడం జరిగింది. సో ఈరోజు ఆ సోషలైజేషన్ అనే ఒక కాన్సెప్ట్కి కంటిన్యూషన్ టాపిక్ ఈరోజు మనం ముగింపు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆల్రెడీ మనం ఒక ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్ అంతా కూడా సోషలైజేషన్ అంటే ఏంటి, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోషలైజేషన్స్ అంటే ఏంటి, అలాగే సోషలైజేషన్కి హెల్ప్ అయ్యే ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి, అలాగే సోషలైజేషన్కి సహాయం చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏజెంట్స్ ఏమేమైతే ఉన్నాయి, అలాగే సోషలైజేషన్ అనే టాపిక్లో ప్లే యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఈ 5 టాపిక్స్ కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. రైట్ నౌ టుడే ఈరోజు ఈ సెషన్లో మనం తెలుసుకోబోయేది ఏంటంటే అదే సోషలైజేషన్ కాన్సెప్ట్లో దానికి సంబంధించినటువంటి కొన్ని 3 ఇంపార్టెంట్ థిరీస్ ఉన్నవని జరుగుతుంది. థిరీస్ అంటే దానికి సంబంధించినటువంటి 3 ఇంపార్టెంట్ థిరీస్ ఉంటాయి. అసలు ఆ థిరీస్ ఏంటి, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఆ థిరీస్ ఎవరు ప్రపోజ్ చేశారు, ఆ ప్రపోజ్ చేసిన తర్వాత ఆ థియరీ యొక్క ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఏంటి అన్నది ఈరోజు మనం చూద్దాం. సో ఒక్కసారి ఈ థియరీస్ గురించి చూసే ముందు ఒక్కసారి మనం అవుట్లైన్ అంటే మన సోషలైజేషన్ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్లో 5 డిఫరెంట్ టాపిక్స్ చెప్పుకున్నాం. సోషలైజేషన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ సోషలైజేషన్, అలాగే ఫ్యాక్టర్స్ ఆఫ్ సోషలైజేషన్, అండ్ అలాగే ఏజెంట్స్ ఆఫ్ సోషలైజేషన్, అండ్ అలాగే కాన్సెప్ట్ ఆఫ్ ప్లే ఇన్ సోషలైజేషన్, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అందులో సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోషలైజేషన్ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒకటి ప్రైమరీ సోషలైజేషన్, సెకండరీ సోషలైజేషన్. ప్రైమరీ సోషలైజేషన్ ఎప్పుడూ కూడా ఫ్యామిలీ అండ్ నైబర్హుడ్స్ దగ్గర స్టార్ట్ అయ్యేది మనకి ప్రైమరీ సోషలైజేషన్. అదొక టైప్ ఆఫ్ ఇన్ఫార్మల్ సోషలైజేషన్, ఎందుకంటే అది విత్ ఇన్ ద హోమ్ జరుగుతుంది కాబట్టి, ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్హుడ్స్ మధ్య జరుగుతుంది కాబట్టి అదొక ప్రైమరీ టైప్ ఆఫ్ సోషలైజేషన్. ఇంకా సెకండరీ టైప్ ఆఫ్ సోషలైజేషన్కి వచ్చేటప్పటికి ఫ్యామిలీ తర్వాత నెక్స్ట్ స్కూల్, కాబట్టి స్కూల్ అన్నది సెకండరీ సోషలైజేషన్లో జరుగుతుంది, ఎందుకంటే అక్కడ ఒక వెల్ డిసిప్లిన్ మేనర్లో జరుగుతుంది కాబట్టి ఫార్మల్ టైప్ ఆఫ్ సోషలైజేషన్. ఇది ఎక్కడ జరుగుతుందంటే అవుట్ సైడ్ ద హోమ్ జరుగుతుంది కాబట్టి ఇది ఫార్మల్ సోషలైజేషన్ కిందకి వస్తుంది అనమాట. అంటే ప్రైమరీ, సెకండరీ ఈ రెండింటిని కలిపి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోషలైజేషన్ అనే కాన్సెప్ట్ని తెలుసుకోవడం జరిగింది. ఇకపోతే నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ సోషలైజేషన్. సోషలైజేషన్కి తోడ్పడే ఫ్యాక్టర్స్ ఏంటంటే 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయని చెప్పుకున్నాం. అందులో ఫస్ట్ది సోషల్ ఇంటరాక్షన్, అండ్ సెకండ్ వన్ లాంగ్వేజ్, అండ్ థర్డ్ వన్ ఐడెంటిఫికేషన్. ఈ 3 కూడా మనకి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇందులో సోషలైజేషన్ డెవలప్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండాలి. అలాగే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే 4 ఇంపార్టెంట్ ఏజెంట్స్ ఆఫ్ సోషలైజేషన్. సోషలైజేషన్ జరగాలి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏజెంట్స్, ఎన్ని ఏజెంట్స్ ఉన్నాయి అంటే మనకి 4 టైప్స్ ఆఫ్ ఏజెంట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఒకటి ఫ్యామిలీ, సెకండ్ వన్ స్కూల్, అండ్ థర్డ్ వన్ పీర్ గ్రూప్, అండ్ ఫోర్త్ వన్ మాస్ మీడియా. ఈ 4టిని కూడా మనం ఏజెంట్స్ అని చెప్పి అంటాం అనమాట. ఇకపోతే నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ప్లే. ఈ ప్లే అనే కాన్సెప్ట్ని బ్రూనర్ అనే ఒక సైకాలజిస్ట్ ప్రవేశపెట్టడం చెప్పుకున్నాం. అలాగే ప్లే అన్నది ఒక ప్రిన్సిపల్ బిజినెస్ ఆఫ్ చైల్డ్హుడ్ అని చెప్పి కూడా అన్నారని చెప్పి తెలుసుకున్నాం. అలాగే ప్లే అనేది పిల్లల యొక్క క్రియేటివిటీకి హెల్ప్ అవుతుంది. ఆ ప్లే అనేది లేకపోతే కనుక పిల్లల్లో క్రియేటివిటీ అనేది జరగదు. ఆ క్రియేటివిటీ కనుక లేకపోతే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది జరగదు. కాబట్టి ప్లే అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి బ్రూనర్ అనే సైకాలజిస్ట్ దీని గురించి ప్రస్తావించాడు అనమాట. అలాగే దీనికి సంబంధించినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేస్ కూడా ఉన్నాయి. అంటే కరెక్ట్గా చెప్పాలంటే 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేస్ ఉన్నాయి అనమాట. ఆ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేస్ ఏంటంటే ఒకటి సాలిటరీ ప్లే, అలాగే కోఆపరేటివ్ ప్లే, క్యారెక్టర్ ప్లే, అసోసియేటివ్ ప్లే, అండ్ ప్యారలల్ ప్లే. మళ్ళీ చెప్తున్నాను చూడండి. దెర్ ఆర్ 5 డిఫరెంట్ ప్లేస్ విచ్ వర్ ప్రపోజ్డ్ బై బ్రూనర్. According to the Bruner, the 5 important plays are solitary play, character play, cooperative play, associative play, and parallel play. సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఈరోజు దాని యొక్క కంటిన్యూషన్ అంటే ఏంటి, థియరీస్ ఆఫ్ సోషలైజేషన్. అంటే సోషలైజేషన్కి సంబంధించి మనకి బేసికల్గా 3 ఇంపార్టెంట్ థియరీస్ ఉండడం జరుగుతుంది అనమాట. ఎన్ని థియరీస్ అండి? 3 ఇంపార్టెంట్ థియరీస్ అనేవి ఉండడం జరిగింది. ఆ 3 ఇంపార్టెంట్ థియరీస్ ఏంటంటే ఫస్ట్ది బ్రూనర్స్ ఎకలాజికల్ సిస్టమ్ ఆఫ్ థియరీ. ఫస్ట్ వన్ థియరీ ఏంటంటే బ్రూనర్స్ ఎకలాజికల్ సిస్టమ్ ఆఫ్ థియరీ. మరి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. బ్రూనర్స్ ఎకలాజికల్ సిస్టమ్ ఆఫ్ థియరీ ఫస్ట్ వన్. అది ఎవరు ప్రపోజ్ చేశారంటే పేర్లోనే ఉంది, బ్రూనర్. ఓకే. సెకండ్ ఇంపార్టెంట్ థియరీ వచ్చేటప్పటికి లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ థియరీ. లుకింగ్
గ్లాస్, GLASS, లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ థియరీ. సో ఈ థియరీకి సంబంధించినటువంటి సైకాలజిస్ట్ ఎవరంటే సిహెచ్ కూలీ, చార్లెస్ హార్టన్ కూలీ అని అంటారనమాట అతను. సిహెచ్ కూలీ. ఈ సిహెచ్ కూలీ అనే ఒక సైకాలజిస్టు ఈ లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ థియరీ అనే థియరీని డెవలప్ చేశారు. అలాగే ఎకలాజికల్ సిస్టమ్ ఆఫ్ థియరీని బ్రూనర్ ప్రపోజ్ చేశారు. అలాగే థర్డ్ ఇంపార్టెంట్ థియరీ వచ్చేటప్పటికి ఐ అండ్ మీ థియరీ. ఐ అంటే ఐ అని చెప్తాను చూడండి, ఐ అండ్ మీ, ఎంఈ, ఐ అండ్ మీ అనే థియరీని ప్రపోజ్ చేసినటువంటి సైకాలజిస్ట్ జిహెచ్ మేడ్. అతని పేరేంటండి? జిహెచ్ మేడ్, MEAD, MEAD, జిహెచ్ మేడ్ అనే అతను ఐ అండ్ మీ అనే థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. అలాగే సిహెచ్ కూలీ అనే ఒక సైకాలజిస్టు లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. అలాగే బ్రూనర్ ఎకలాజికల్ సిస్టమ్ ఆఫ్ థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. అయితే అసలు ఈ థియరీస్ ఏంటంటే మనకి ఎక్కువగా ఎగ్జామినేషన్లో పర్సన్ నేమ్, ఆ థియరీ పేరు అడుగుతుంటాడు కాబట్టి ఒక అవుట్లైన్ చూద్దాం. ఓకే, మరీ ఇన్డెప్త్ కాకుండా ఆ థియరీస్ అసలు ఏం చెప్తున్నాయి దాని గురించి చూద్దాం అనమాట. అయితే ఇకపోతే ఫస్ట్ది ఏం చెప్పుకున్నాం? బ్రూనర్స్ ఎకలాజికల్ సిస్టమ్ ఆఫ్ థియరీ అని చెప్పాం, అవునా కదా? బ్రూనర్స్ ఎకలాజికల్ సిస్టమ్ ఆఫ్ థియరీ. అసలు ఆ థియరీ ఏం చెప్తుంది అంటే, ఆ థియరీ తెలుసుకోవాలంటే బ్రూనరు 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ని అరేంజ్ చేశాడనమాట. ఇందులో మనకి 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. ఈ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్వర్జేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మరి బ్రూనర్ ప్రకారంగా ఎకలాజికల్ సిస్టమ్ ఆఫ్ థియరీ ప్రకారంగా మరి 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఏంటి అంటే, ఫస్ట్ది మైక్రో సిస్టమ్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ది ఏంటి లేదా నోట్ చేసుకోండి. ఫస్ట్ది మైక్రో సిస్టమ్, అండ్ అలాగే సెకండ్ది మీసో సిస్టమ్, MESO, మీసో. ఓకే, మైక్రో సిస్టమ్, మీసో సిస్టమ్, అండ్ థర్డ్ వన్ ఎక్సో సిస్టమ్, EXO, ఎక్సో సిస్టమ్. మైక్రో సిస్టమ్, మీసో సిస్టమ్, ఎక్సో సిస్టమ్, అండ్ ఫోర్త్ వన్ మ్యాక్రో సిస్టమ్, MACRO, మ్యాక్రో సిస్టమ్, అండ్ లాస్ట్ది క్రోనో సిస్టమ్. ఈ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ని ఈ బ్రూనరు ఎకలాజికల్ సిస్టమ్ ఆఫ్ థియరీ అనే దానిలో ప్రవేశపెట్టాడు. మళ్ళీ చెప్తున్నా, 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థియరీస్ ఏంటంటే, ఫస్ట్ది మైక్రో సిస్టమ్, మీసో సిస్టమ్, ఎక్సో సిస్టమ్, మ్యాక్రో సిస్టమ్, అండ్ క్రోనో సిస్టమ్. ఇవి 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థియరీస్ అనమాట. ఇందులో ఫస్ట్ది మైక్రో సిస్టమ్ అంటే ఏంటి అంటే, అసలు సోషలైజేషన్లో బ్రూనర్ చెప్పినటువంటి ఎకలాజికల్ సిస్టమ్ ఆఫ్ థియరీలో మైక్రో సిస్టమ్ అంటే ఏంటి అంటే, ఈ మైక్రో సిస్టంలో ఈ సోషలైజేషన్ అంటే ఇంటరాక్షన్ అనేది ఎక్కువగా కూడా ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, సిబ్లింగ్స్, అలాగే రిలేటివ్స్, నైబర్స్హుడ్, టీచర్స్, అలాగే వీళ్ళందరి మధ్య జరిగే సోషలైజేషన్ అంతా కూడా మనకి మైక్రో సిస్టంలోకి వస్తుందన్నమాట. ఫస్ట్ టైప్ ఆఫ్ సిస్టమ్ ఏంటంటే మైక్రో సిస్టమ్. ఈ మైక్రో సిస్టమ్ అంటే ఈ టైప్ ఆఫ్ సిస్టంలో మనకు అందరూ వచ్చేస్తారు. మన తోబుట్టులు, సిబ్లింగ్స్, ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్, కమ్యూనిటీ పీపుల్, అలాగే ఇంక్లూడింగ్ టీచర్స్తో సహా. ఓకే, అంటే పేరెంట్స్ వస్తారు, టీచర్స్ వస్తారు, సిబ్లింగ్స్, అలాగే బ్లడ్ రిలేటివ్ మెంబర్స్, నైబర్స్, వీళ్ళందరూ కూడా మనకి మైక్రో సిస్టమ్స్లోకి వస్తారనమాట. ఓకే, సెకండ్ది ఏంటి? మైక్రో సిస్టమ్ తర్వాత మీసో సిస్టమ్, MESO. మీసో సిస్టమ్ అంటే ఏంటంటే, ఏవైనా ఒక 2 మైక్రో సిస్టమ్ల మధ్య కనుక సోషలైజేషన్ జరిగితే దాన్ని మనం మీసో సిస్టమ్ అంటాం. జాగ్రత్తగా వినండి. మైక్రో అంటే ఏం చెప్పుకున్నాం? అందరూ వస్తారని చెప్పుకున్నాం. ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, సిబ్లింగ్స్, అలాగే బ్రదర్స్, సిస్టర్స్, అలాగే టీచర్స్, పేరెంట్స్, వీళ్ళందరూ కూడా మనకి మైక్రో సిస్టంలోకి వస్తారు. ఇలా వచ్చినటువంటి ఎనీ 2 మెంబర్స్ మధ్య కనుక, అంటే ఎనీ 2 మైక్రో సిస్టమ్స్ మధ్య కనుక సోషలైజేషన్ జరిగితే దాన్ని మీసో సిస్టమ్ అని అంటాం అనమాట. మీసో సిస్టమ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 మైక్రో సిస్టమ్స్ తీసుకోండి. పేరెంట్స్ ఒక మైక్రో సిస్టమ్, అలాగే టీచర్స్ ఒక మైక్రో సిస్టమ్. వీళ్ళిద్దరి మధ్య ఒక పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది జరుగుతుంది అనమాట. అది మనకి అక్కడ కూడా ఇంటరాక్షన్ జరుగుతుంది కాబట్టి అది ఒక మీసో సిస్టంలోకి వెళ్తుంది అనమాట. సో మీసో సిస్టమ్ అంటే ఎనీ 2 మైక్రో సిస్టమ్స్ మధ్య కనుక సోషలైజేషన్ జరిగితే అది మనకి మీసో సిస్టంలోకి వస్తుంది అనమాట. ఇకపోతే థర్డ్ది ఎక్సో సిస్టమ్. ఎక్సో సిస్టమ్ అంటే ఏంటంటే, ఇక్కడ సోషలైజేషన్ యొక్క ఇంపాక్ట్ బయట నుంచి ప్రభావితం పడుతుంది అనమాట. అంటే ఒక చైల్డ్ మీద కానీ, ఒక పిల్లవాడి మీద కానీ ఆ ఇంపాక్ట్ ఎక్సో సిస్టమ్ పేరులోనే ఉంది. ఎక్సో అంటే బయట నుంచి రావడం అనమాట. అంటే దాని యొక్క ఇంపాక్ట్, దాని యొక్క ఇంపల్స్, దాని యొక్క ఎఫెక్ట్, ఇవన్నీ కూడా మనకి బయట నుంచి రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన మదరు, ఫాదర్ ఎక్కడో మనం బయట వర్క్ చేసి
ఆ బయట వర్క్ చేస్తున్నప్పుడు ఆ మదర్ ఫాదర్ దగ్గర ఉన్నటువంటి బాస్ ఎవరైనా సరే ఒకవేళ వాళ్ళ మీద సీరియస్ అయ్యారనుకోండి, ఆ సీరియస్ అయినటువంటి ఇంపాక్ట్ ఇంటికి వచ్చాక ఆ పిల్లల మీదో లేదా అత్తగారి మీదో మామగారి మీదో లేదా అమ్మ నాన్న మీద చూపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ సోషలైజేషన్ ఎలా జరుగుతుంది, బయట ఎక్కడో స్టార్ట్ అవుతుంది, బట్ వాళ్ళు అనలేక ఆ ఇంపాక్ట్ అన్నది మనకి ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ మీద జరుగుతుంది. దాన్ని మనం ఎగ్జో సిస్టమ్ అంటే, ఎగ్జో అంటే బయటికి సంబంధించినటువంటి, అంటే మైక్రో అయింది, మిజో అయింది, ఎక్సో అయింది. ఫోర్త్ వచ్చేటప్పటికి మ్యాక్రో సిస్టమ్. ఈ మ్యాక్రో సిస్టమ్ అంటే ఏంటంటే ఇది ఒక కమ్యూనిటీకి సంబంధించి, ఒక కల్చర్కి సంబంధించి, ఒక దేశానికి సంబంధించి మ్యాక్రో పేర్లోనే ఉంది. అంటే యావత్ ఒక దేశానికి కానీ, ఒక కమ్యూనిటీకి కానీ, ఒక రేషియల్ జాతికి కానీ, ఒక డైవర్సిటీ ఫ్యాక్ట్స్ కానీ, కల్చరల్ ఫ్యాక్ట్స్ కానీ, ఇలా ఒక కంట్రీకి సంబంధించినటువంటి లేదా ఒక ల్యాండ్ టెరిటరీ ఏదైనా సరే దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ సోషలైజేషన్ యాక్టివిటీస్ కనుక జరిగితే దాన్ని మనం మ్యాక్రో సిస్టమ్ అని అంటాం అనమాట. ఇకపోతే లాస్ట్ది క్రోనో సిస్టమ్. ఓకే, క్రోనో సిస్టమ్ అంటే పేరు నుండి క్రోనలాజికల్ ఆర్డర్, అంటే ఒక వ్యక్తి యొక్క లైఫ్లో జరిగినటువంటి ఒక ఈవెంట్స్, అంటే ఇక్కడ సోషలైజేషన్ యాక్టివిటీస్ అనమాట, వాటిని ఒక క్రమబద్ధీకరణ అంటే ఒక లైన్లో కనుక అరేంజ్ చేసి ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో కనుక ఆ ఈవెంట్స్ని అరేంజ్ చేయగలిగితే దాన్ని మనం క్రోనలాజికల్ సిస్టమ్ ఆఫ్ థియరీ అంటాం అనమాట. అంటే దీన్ని ఒక క్రోనలాజికల్ సిస్టమ్ అంటాం. సో క్రోనలాజికల్ అంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలో జరిగినటువంటి ఈవెంట్స్ని ఒక ప్రాపర్ టైం లైన్లో కనుక మనం అరేంజ్ చేయగలిగితే దాన్ని మనం క్రోనో సిస్టమ్ అంటాం. సో ఫైనల్గా మనం 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ని తెలుసుకున్నాం: మైక్రో సిస్టమ్, మీజో సిస్టమ్, ఎక్సో సిస్టమ్, మ్యాక్రో సిస్టమ్ అండ్ క్రోనో సిస్టమ్. సో ఇవన్నీ కూడా మనకి ఎకలాజికల్ సిస్టమ్ ఆఫ్ థియరీ అనే ఒక కాన్సెప్ట్లో బ్రూనర్ ప్రవేశపెట్టినటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ థియరీ ఎకలాజికల్ సిస్టమ్ ఆఫ్ థియరీ. ఇకపోతే సెకండ్ది లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ థియరీ. లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ థియరీ అంటే మనల్ని మనం ఎలా చూసుకుంటాం. లుకింగ్ గ్లాస్ అంటే రిఫ్లెక్ట్ ఎలా అవుతుంది, మనం సొసైటీలో సోషలైజేషన్ జరిగేటప్పుడు మనం ఎదుటి వ్యక్తి పట్ల మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఓకే, అనేది ఇక్కడ లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ థియరీ. అంటే ఇక్కడ గ్లాస్ కింద మనకి మనం ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాం, లేదా మనం ఎవరి ద్వారా మనం ఎలా బిహేవ్ చేస్తున్నామో మనం తెలుసుకుంటున్నాం అని చెప్పేది లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ థియరీ. ఇక్కడ గ్లాస్ అన్న బోర్డు ఎందుకు వచ్చిందంటే మనం ఎలా అయితే సొసైటీతో ఇంటరాక్ట్ అవుతున్నామో, లేదా మనం ఎలా అయితే సోషల్ పర్సన్గా మనం ఎలా అయితే ఒక తోటి పర్సన్స్ మింగిల్ అవుతున్నామో అక్కడ సొసైటీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మనకు ఒక మిర్రర్ లాగా అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ గ్లాస్ అంటే సొసైటీ విల్ యాక్ట్ యాజ్ ఎ గ్లాస్ అని గుర్తుపెట్టుకోవాలి. సొసైటీ విల్ యాక్ట్ లైక్ ఏ గ్లాస్ అంటే మనం బిహేవ్ చేసే ప్రతి పద్ధతి లేదా మనం ఇంటరాక్ట్ అయ్యే ప్రతి ప్రొసీజరు కూడా సొసైటీ అనేది మనల్ని గమనిస్తూ ఉంటుంది. కాబట్టి మనల్ని మనం సొసైటీలో చూసుకోవాలి. అంటే సోషలైజేషన్ అవ్వాలి అంటే మనం ఎలా ఉంటున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సోషలైజేషన్ జరగాలి అంటే ఎదుటి వ్యక్తికి నేను ఎలా కనబడుతున్నాను అంటే ఫస్ట్ పర్సన్, అలాగే సొసైటీలో ఉన్నటువంటి వాడు సెకండ్ పర్సన్. ఇప్పుడు నేను సెకండ్ పర్సన్కి ఏ విధంగా అపియర్ అవుతున్నాను అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అపియర్ అయిన తర్వాత అతను నా గురించి ఏమనుకుంటున్నాడు అంటే జడ్జిమెంట్ అనమాట. అంటే ఫస్ట్ మనకి అపియరెన్స్ వెళ్ళిన తర్వాతే అక్కడ జడ్జిమెంట్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఫస్ట్ పర్సన్ నుంచి సెకండ్ పర్సన్ అంటే ఇప్పుడు నా గురించి నేను ఎదుటి వ్యక్తికి నేను ఎలా అపియర్ అవుతున్నాను, ఆ అపియర్ అయిన తర్వాత అతను నా గురించి ఇచ్చే జడ్జిమెంట్ ఎలా ఉంటుంది, తర్వాత ఆ జడ్జిమెంట్కి తగ్గట్టుగా నాలో ఒక ఎంకరేజ్మెంటో డిస్కరేజ్మెంటో లేదా డిసప్పాయింట్మెంటో లేదా ప్రౌడ్ ఇలా ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్నవి వస్తాయి అనమాట. ఇవన్నీ కూడా ఒక సోషలైజేషన్ ఒక కాన్సెప్టే. కాబట్టి దీన్ని మనం లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ థియరీ అంటే మనల్ని మనం ఎలా సోషలైజ్ అవ్వాలి అంటే ఇక్కడ సొసైటీ అనేది ఒక గ్లాస్ ఒక మిర్రర్లా యాక్ట్ చేస్తుంది. కాబట్టి దీన్ని మనం లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ థియరీ అంటాం. దీన్ని ప్రపోజ్ చేసినటువంటి ఒక సైకాలజిస్ట్ ఎవరంటే సిహెచ్ కూలీ, చార్లెస్ హార్టన్ కూలీ. ఓకే, దీన్ని మనం లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ థియరీ ప్రపోజ్డ్ బై సిహెచ్ కూలీ. ఇకపోతే లాస్ట్ది ఐ అండ్ మీ థియరీ విచ్ వాజ్ ప్రపోజ్డ్ బై జిహెచ్ మేడ్, MEAD. జిహెచ్ మేడ్ అనే ఒక సైకాలజిస్ట్ ఈ థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ థియరీ పేరు ఏంటంటే ఐ అండ్ మీ అనే ఒక థియరీ అనమాట. అంటే ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏమీ లేదు. ఐ అండ్ మీ అంటే ఐ అంటే నాకు నేను స్వతహాగా ఇండివిజువలైజ్డ్ పర్సన్గా నేను ఎలా ఉంటున్నాను. మీ అనేది ఏంటంటే ఆల్రెడీ ఆ సొసైటీకి తగ్గట్టుగా నార్మ్స్, వాల్యూస్, బిలీఫ్స్, కల్చర్స్, కస్టమ్, ట్రెడిషన్స్, యాటిట్యూడ్స్ తగ్గి నేను ఎలా చేంజ్ అయ్యాను. మీ అంటే ఇక్కడ ఐ అంటే నాకు నేను స్వతహాగా ఇండివిజువలైజ్డ్ పర్సన్గా ఎలా ఉన్నాను. సోషలైజేషన్ అయిన తర్వాత నేను ఎలా మారాను. మీ
అని చెప్పేది మనకి ఐ అండ్ మీ థియరీ అనమాట. అంటే ఇక్కడ ఐ అనే వర్డ్ ఏంటంటే ఇండివిజువలైజ్డ్ పర్సన్కి సంబంధించింది, మీ అనే వర్డ్ సోషలైజ్డ్ పర్సన్కి సంబంధించింది. ఇది మనం గమనించాలి. ఐ అంటే ఏంటి, ఇక్కడ ఇండివిజువలైజ్డ్ పర్సన్గా నాకు నేను ఎలా ఉన్నాను. తర్వాత మీ అంటే సోషలైజేషన్ జరిగి ఒక సోషలైజ్డ్ పర్సన్గా ఎలా మారాను అని చెప్పేది ఐ అండ్ మీ థియరీ. సో దీన్ని డెవలప్ చేసినటువంటి సైకాలజిస్ట్ ఎవరంటే జీహెచ్ మేడ్. ఇవి మనకి 3 ఇంపార్టెంట్ థియరీస్. మళ్ళీ చెప్తున్నాను. ఆ 3 ఇంపార్టెంట్ థియరీస్ ఏంటంటే బ్రూనర్స్ ఎకలాజికల్ సిస్టమ్ ఆఫ్ థియరీ, ఫస్ట్ వన్ బ్రూనర్స్ ఎకలాజికల్ సిస్టమ్ ఆఫ్ థియరీ, అండ్ సెకండ్ వన్ లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ థియరీ బై చార్లెస్ హార్టన్, అండ్ థర్డ్ వన్ ఐ అండ్ మీ థియరీ బై జీహెచ్ మేడ్. ఓకే, బ్రూనర్స్ ఎకలాజికల్ సిస్టమ్ ఆఫ్ థియరీ ప్రకారంగా 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. అవి మైక్రో సిస్టమ్, మీజో సిస్టమ్, ఎక్సో సిస్టమ్, మ్యాక్రో సిస్టమ్ అండ్ క్రోనో సిస్టమ్. ఈ 5 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ బ్రూనర్ తన యొక్క ఎకలాజికల్ సిస్టమ్ ఆఫ్ థియరీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇక లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ థియరీ సిహెచ్ కూలీ, అలాగే ఐ అండ్ మీ థియరీ అనేది జీహెచ్ మేడ్ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ద టాపిక్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థియరీస్ ఆఫ్ సోషలైజేషన్. ఇకపోతే నెక్స్ట్ టాపిక్లో ఏంటంటే స్టేజెస్ ఆఫ్ సోషలైజేషన్ చూద్దాం. అసలు స్టేజెస్ ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్క విధంగా ఎలా ఉంటుందని మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం అనమాట. సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్ ఎవరీవన్.